వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. ఉదయం నుంచే జరుగుతుంది, మధ్యాహ్నం సాయంత్రం వరకు అయితే ఉంటాయి గేదెలు. అయితే మ్యాక్సిమం అయితే మధ్యాహ్నం వరకు అయితే ఎక్కువ మోతాదులో అయితే గేదెలు అయితే అమ్ముడుపోతాయి, దూడలు కూడా అమ్ముడుపోతాయి. ఈ మార్కెట్లో ఈరోజు దూడల రేట్లు ఎలా ఉన్నాయి, గేదెల రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం. వీడియో అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. గేదెలకు ఎలా రేట్లు ఉన్నాయి, దూడలకు ఎలా రేట్లు ఉన్నాయి. ముందుగా దూడల రేట్లు తెలుసుకుందాం ఇప్పుడైతే. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న ఈ వారం ఎన్ని తెచ్చినా దూడలు? అన్న దూడలు ఒక 12 తెచ్చిన. ఓకే, 12 ఇట్లా ఈ 5 మిలినాయి. అంటే సారీ 20 తెచ్చిన, 20 ఇట్లా 5 మిలినాయి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సల్మాన్ భాయ్ వన్ క్లిక్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు మిత్రులకి మంచి మంచి వీడియోస్ వస్తాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఏం రేట్లు ఉన్నాయన్న ఇవి? ఇవి మొగదన్న మేలు. ఓకే, మదర్ మిల్క్ 22 ఉంది. ఇది ఇది ఫాదర్ కానీ మదర్ కానీ 6 ఫీట్ హైట్ ఉంది. ఇది కూడా సేమ్. చూడు, ఇది 14 months పిల్ల, ఇది 14 నెలల పిల్ల. ఫీమేల్. నాకు ఇంత హైట్ ఉంది తల్లి. ఏం రేట్లు అన్న? రేట్ ఏమైనా చెప్తారా? ఇది 45 చెప్పిన, ఇది 35 చెప్పిన. ఇవి చిన్న దూడలు అంటే 45 అన్నా కానీ కామెంట్స్ పెడతారు, అరే అది అంత ఇచ్చిందా ఇంత ఇచ్చిందా అంటారు. నేను వాళ్ళు డైరీకే తీసుకెళ్తా. వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని చూసిన తర్వాత కొనమను. ఓకే, ఈ చిన్నవి అయితే 16,000 లాగా చెప్పినాను. 16,000. ఓకే, ప్రతి వారం వస్తూనే ఉంటాయి అన్న మీరు? ప్రతి వారం వస్తూనే ఉంటాయి. ఇగో గేదె 20 రోజుల్లో ఏంటది. ఓకే, అది 18 లీటర్స్ అంటే 16 లీటర్స్ కెపాసిటీ. కానీ ఎవరినైనా కానీ 10 లీటర్ పెట్టుకోమను. ఒక 20 డేస్లో ఏంటది. 160 చెప్పిన. ఇవేనా? ఇవి కూడా మీవేనా? ఇది జాఫరాబాద్. ఇది 3 నెలలు సుడు ఉంది. ఇదేమో 7 నెలలు సుడు ఉంది. ఓకే, ఇవేనా? అవి మా ఫాదర్ వేరే వాళ్ళ. జాఫరాబాద్ 3 నెలలు అన్న? దూడు ఉంది, సుడు ఉంది, పాలు ఉంది. 3 నెలల సుడేది. రేట్ ఏమైనా చెప్తారా అన్నది? రేట్ ఏం లేదన్న, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతా. వచ్చి చూడాలి, తీసుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. దూడలు చూస్తున్నాయి కదా, ఇవైతే దూడలు. అది ఒకటి జాఫరాబాద్ దూడే, 2 రింగులు కూడా వచ్చినాయి దీనిలో. దూడలు అయితే చాలా బాగున్నాయి. ఇది బుల్, ఇది 0 సైజ్ బుల్. ఇది అంటే 0 రింగ్ ఉన్నది కదా, ఆ బుల్ మంచిగా ఉంది. దూడలు ఉన్నాయి. 3 ఫీమేల్ కాఫ్ ఉన్నాయి, ఒకటి జాఫరాబాద్ ఉంది, ఒకటి బుల్ ఉంది. సో రేట్లు అయితే తెలుసుకుందాం. యావరేజ్ రేట్లు చెప్తాం. ఒక్కొక్క దాని గురించి అయితే రేట్లు అయితే చెప్పడం వాళ్ళు. యావరేజ్ రేట్ తెలుసుకుందాం మనం. రేట్లు అయితే చెప్పాలంటున్నారు వాళ్ళు. దూడలు అయితే ఇవి మార్కెట్లో అయితే వచ్చినాయి, మనం అయితే వీడియో చేసాము. ఈ దూడల రేట్లు కూడా తెలుసుకుందాం మనం ఒకసారి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 దూడలు ఉన్నాయి ఇక్కడ అయితే. చూడొచ్చు మనం, 6 దూడలు అయితే ఉన్నాయి. ఈ 6 దూడలు బల్క్లో ఇస్తారా, సపరేట్ ఎంత ఉంటుందా ఒకసారి అయితే రేట్ తెలుసుకుందాము. ఇలా ఏ బ్రీడ్ సంబంధించిన దూడలు ఉన్నాయి ఇట్లా అని. पूरे जाफराबादी है तो 3 जाफराबादी है, 3 मुर्रा है। 3 जाफराबादी 3 मुर्रा है। क्या रेट में है भाई? ईच वन 28,000 बोल रहे हैं। ईच वन 28,000 और फिक्स प्राइस है, कम होता है? नहीं, फिक्स प्राइस है। 19-20 थोड़ा बहुत कम होता है, थोड़ा बहुत कम होता है। हो जाते फाइनल से। और भाई कितने भैंसा लेके आए आप? मेरे अभी 45 भैंस है, पूरे 42 भैंस है। एवरेज 45। एवरेज रेट कितना रहता भाई? भाई मेरे पास 40,000 की भी है, 1 लाख की भी है। और कितने महीने गाभन की रहती स्टार्टिंग से? 3 महीने की है, 1 7 महीने की है, 1 6 महीने की है जी। हाँ, यही है वो अलग है जी। तो आप बताए तो ఓకే, చూద్దాం మనం. వాళ్ళకి బిజీగా पहले बताया तो। ఓకే, ఈచ్ వన్ అయితే 28,000 అయితే చెప్తున్నారు. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ రేట్లు ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉందా అని చెప్తున్నారు. 3 జాఫరాబాద్ 3 ముర్రా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోటి 45 గేదెలు కూడా తెచ్చాం, సుడి గేదెలు. 6 months 7 months 8 months కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ దూడలు చూస్తున్నాయి కదా, చిన్న దూడలు ఉన్నాయి. ఒక్కొక్కటి 6,000 చొప్పున అయితే ఇచ్చేస్తారని చెప్తున్నారు మార్కెట్లో. అన్నీ దూడలు ఇవి. నార్మల్గా అయితే ఈ బ్రీడ్ సంబంధించిన దూడలు అయితే అర్థం అవ్వట్లేదు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. 2 4 ఒకటి 5 ఒకటి అది అక్కడ కూడా ఉంది దూడ. ఈ 5 ఇక్కడ 5 ఇక్కడ ఒకటి 6 దూడలు మొత్తం కలిపి 6,000 చొప్పున, ఒక్కొక్క దూడకి 6,000 చొప్పున అయితే అన్ని దూడలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు.
దూడ చూడండి, ఈ దూడ చూసినా చాలా బాగుంది. రేట్ ఎంత తీసుకున్నా, ఫీమేల్ కా బాగుంది, తెలుసుకుందాం మనం. సరే సరే 25,000 తీసుకున్నారంట. జాఫరాబాదీ ఫీమేల్ కా 25,000. బ్రీడ్ అన్న, బ్రీడ్ దూడలే వస్తాయికి, టెన్షన్ ఏం తీసుకో. నెంబర్ 1 బ్రీడ్ వస్తాయిడా. ఇది 10,500 అయితే తీసుకున్నా. ఇది 25,000 ఇప్పటిదాకా చూపించినట్టే. ఇది 10,500. ఈ దూడల కూడా రేట్ కూడా తెలుసుకుందాం మనం. ఇవైతే తెలుసుకున్నాం మనం. అయితే ఒక 25,000, ఒకటైతే 10,500 అయితే పడ్డది. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. మ్యాక్సిమం తెలుసుకుందాం మనం. ఒకటి 15,000, ఒకటి 10,000, 5,000, 5,000. 15 వాళ్ళ అది, 10,000 ఇది, 5,000 ఇది. 3 బుల్సే ఇవి. 3 బుల్స్ అయితే ఉన్నాయి. 15,000, 10,000, 5,000 ఒక్కొక్కటి. ఓకే, ఇవి బుల్ చూస్తున్నాయి. మంచి హెవీ సైజ్లో ఉన్న బుల్ కూడా. ఇక్కడ దూడలు అయితే చూపిస్తాను. ఈ దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ. రేట్లు అయితే రవాణా వస్తాయో చెప్తాం. దూడలు అయితే చూడండి, రేట్లు కూడా కనుక్కుంటాను నేను. ఇవన్నీ దూడలు ఇవి. ఈ దూడల రేట్లు కూడా కనుక్కుందాం ఒకసారి. ఇవన్నీ దూడలే చూడవచ్చు మీరు. 2 సైడ్ మొత్తం దూడలు ఉంటాయి. ఎన్ని క్వాంటిటీలు ఉన్నాయి, ఎంత క్వాంటిటీలు ఉన్నాయి చూడండి మీరే. చూడొచ్చు, 4 దూడలు ఉన్నాయి. రేట్లు అయితే చెప్పరు వాళ్ళు. కొన్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలి మనం. ఇక్కడ 5 ఉన్నాయి. ఈ దూడ అయితే చాలా బాగుంది. ఇవన్నీ దూడలే. క్వాంటిటీ చూడండి మీరు, అందుకే చూపిస్తున్నాం క్వాంటిటీ ఎన్ని దూడలు వస్తాయి మార్కెట్లో. ఇంకా ఈరోజు అయితే తక్కువనే ఉంది. చూడొచ్చు మనం ఎంత క్వాంటిటీలో ఉన్నాయి. బల్క్ లెక్క అడుగుతున్నారు, బేరం అవుతుంది అక్కడ. చూడొచ్చు మనం. వాళ్ళు ఎంత చెప్తున్నారు, వీళ్ళు ఎంత అడుగుతున్నారు అని ఒకసారి తెలుసుకున్నాం మనం. చూడిది అక్కడ ఒకటి, ఈ చివరిది ఒకటి చూడిది, ఆ చివరిది ఒకటి చూడిది ఉందని చెప్తున్నా. బేరం నడుస్తుంది, మనం అయిన తర్వాత అడగాలి. ఎందుకంటే డిస్టర్బెన్స్ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇప్పటిదాకా చూపించిన దూడలు ఇవి. ఒక్కొక్కటి 70 చెప్పున అని చెప్తున్నారు వాళ్ళు. సుడి గేదెలు కూడా ఉన్నాయంట. సుడి దూడలు 3 నెలలు 2 నెలలు కూడా ఉన్నాయంట. సుడి 70,000 చెప్పున అంటున్నారు. చూస్తున్నారు వాళ్ళైతే. అక్కడ కొన్న గేదెలు అయితే దూడలు అయితే ఉన్నాయి. అవి దూడలు కూడా మనం వీడియో దిద్దాం ఫస్ట్. అయితే ఈ బేరం నడుస్తుంది కదా, అప్పటి వరకు అవి చూద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరు? రాజారెడ్డి.
ఓకే, ఎన్ని దూడలు తెచ్చారన్నా? 3 తీసుకొచ్చినాయి. ఓకే, రేట్ ఏదో చెప్పగలరా? చెప్పినాయా? ఎంత చెప్తున్నారు ఈ దూడకి? 3 కలిసి 1,60 చెప్తున్నా. 3 కలిసి 1,60. 1,60,000 చెప్తున్నా. దీనిలో సుడి ఉన్నాయా అన్న ఏమన్నా? కట్టలేదయ్యా. కట్టలేదు. పడ్డాలి. ఓకే, వయసు ఎంత ఉంటాయన్నా? ఇక 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఉంటే 1,60 చెప్పారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇడికని 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ వాళ్ళు వస్తాగా ఆడికని మళ్ళా అదే అరే ఇంద్రా మనం ఆయన తేడున్నది ఆయన మనకు తేడుంది. మూడింటికి కలిపి 1,60,000 చెప్తున్నా. ఫిక్స్ ప్రైస్ అదిగా తగ్గియవచ్చు కూడా అని చెప్తున్నారు. ఈ పడ్డాలు చూస్తున్నాయి, 4 పడ్డాలు తీసుకున్నారంట. ఎంత రేటు తీసుకున్నారు, వయసు ఎంత, దీనిలో సుడి ఉన్నాయా లేదా కూడా తెలుసుకుందాం మనం. 4 పడ్డాలు అయితే ఉన్నవి. మొత్తం 4 పడ్డాలు. రేట్ ఎంత పడ్డాయి, దీనిలో ఎన్ని చుడి ఉన్నాయి, ఈ పడ్డాల వయసు ఎంత, మొత్తం డీటెయిల్గా కనుక్కుందాం మనం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఈ సత్యగౌడ్. ఈ సత్యగౌడ్. ఎన్ని దూడలు కొన్నారన్న? 4 దూడలు కొన్నా. ఏం రేట్ పడ్డాయన్న? 54 పడ్డాయి ఒకటి. మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయన్న? మార్కెట్లో ఉండేవి, చిన్నవాడికి చిన్న ఉండే, పెద్దవాడికి మంచిగా ఉండేవి. ఈ దూడలకు ముందు ఏం రేట్ చెప్పారన్న వాళ్ళు? మీరు 54 కొన్నారుగా, ముందేమో ఎంత చెప్పారు వాళ్ళు? 63, 64 చెప్పినప్పుడు. 63, 64 పోదు. దీనిలో సుడి ఉన్నాయన్న? సుడి ఇంకా లేవు ఇప్పుడు. కట్టలేవు ఇంకా. కట్టలే. ఓకే, వయసు ఎంత ఉంటుంది దూడలు? ఉండొచ్చు 2 ఏళ్ళు దాటుకున్నాయి. 2 పైన ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకేనా. దీనిలో అయితే సుడివి అయితే లేవు అని చెప్తున్నారు. పడ్డాలే 2 సంవత్సరాల పైన ఉంటాయంట, దగ్గర 3 ఉంటాయని చెప్తున్నారు. 54 రేట్ అయితే పడ్డది ఒక్కొక్కటి అయితే. ఈ దూడ చూస్తున్నాగా 10,000 రేట్ పడ్డదంట. మేల్ కాఫ్, ఇది జాఫరాబాద్ మేల్ కాఫ్. 10,000 అయితే రేట్ పడ్డది. చూడొచ్చు మనం. పడ్డాలు చూస్తున్నాగా 3 పడ్డాలు అయితే కొన్నారంట. ఈ 3 పడ్డాలు చూస్తున్నాగా సుడి అయితే గ్యారంటీ లేదు. 3 పడ్డాలు ఉన్నాయి, ఒక్కొక్కటి 42 చొప్పున కొన్నారు. ఇది ఫస్ట్ ఇది పడ్డా. ఇది ఏజ్ అయితే 2.5 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. దీనిలో చుడి కూడా గ్యారంటీ లేదని చెప్తున్నా. ఒక 2 నెలలు అటు ఇటు ఉండొచ్చు, కానీ గ్యారంటీ అయితే లేదు. ఒకటి 42 చొప్పున కొన్నారు. ఇది చూడొచ్చు పడ్డాలు అయితే. రేట్ అయితే మంచి రీజనబుల్గా పడ్డదా, రేట్ ఎక్కువ పడ్డా, కామెంట్ అయితే చేయండి. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మీ పేరు? పేరు శ్రీను. శ్రీను అన్న, ఎన్ని దూడలు కొన్నారన్న మార్కెట్లో? 3 అన్న. 3 దూడలు. ఏం రేటు పడ్డాయి అన్న ఈ ఫస్ట్ దూడ? ఇది 1.5 year, అది 1.5 year అన్న. 1.5 year 50,000 పడ్డది. ఇది అన్న, ఇది కూడా ఇది 13 నెలలు ఉంటుంది అన్న. 13 నెలలు ఉంటుంది. 18.5 పడ్డది. ఒక్కొక్కటి ఎంత పడ్డా అన్న? పెద్దది ఎంత పడ్డది? పెద్దవి 2 25 అన్న. 25. ఈ చిన్నది? చిన్నది 18,500 అన్న. 18,500. ఇవి 25 25 అన్న. ఓకే, దూడలు చూడొచ్చు మనం. సరే, ఒక్క నిమిషం. 25 పడ్డా. 25 గానా? 25 అన్న. 25 ఒకటి 18,500 పడ్డది. ఎట్లుందన్న మార్కెట్? ఎట్లుంది? కొద్దిగా ఎక్కువనే ఉందన్న. ముందు ఎంత చెప్పారన్న ఈ పడ్డలకి? ఈ పడ్డలక 60 చెప్పిరన్న. 60,000. జత 60 చెప్పారు. మీరు 25 50కి తీసుకురు. 50 తీసుకురు. ఈ చిన్నది 18,500 తీసుకు. ఇది 20కి చెప్పిరన్న. 25 20కి చెప్పారు. 18కి ఇచ్చేసాను. 18,500కి ఇచ్చేసాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.
ఈ 2 దూడలు చూస్తున్నా జాఫరాబాద్ దూడలు. దీనిలో మేల్ కాఫ్ ఉంది, ఫీమేల్ కాఫ్ ఉంది. మేల్ కాఫ్ వచ్చేసి 15,000, ఫీమేల్ కాఫ్ వచ్చేసి 25,000 ఉంది. చూడొచ్చు దూడలు అయితే చూసుకోవచ్చు మనం. 2 జాఫరాబాద్ దూడలే. ఫీమేల్ కాఫ్ 25, మేల్ కాఫ్ 15. నమస్తే అన్న. అన్న నమస్తే. నా మీ పేరు? మహేష్ అన్న. ఓకే, ఎన్ని దూడలు కొన్నారన్న మార్కెట్లో? అన్న 4 కొన్నామన్న. 4. ఎంత రేటు పడ్డాయి అన్న? అన్న ఒకటి వచ్చేసి 60 లాక్ అన్నాడు. 4 కలిపి 220 అన్న. 4 కలిపి 220. ఇలా సుడి ఏమైనా ఉన్నాయన్న? సుడి అంటే సుడి ఏం లేవు అన్నాడు. ఒకటి 2 నెలలు అని చెప్పిండు కానీ అది ఇంకా గ్యారంటీ లేదు మాకు కూడా. ఓకే, ఏ దానికి ఎంత దూడ రేట్ పడ్డది ఒకసారి చెప్తారన్న? ఈ దూడ రేట్ ఎంత పడ్డది అన్న? దీని ఒకదానికి వచ్చేసి 60 పడుతుంది. ఇది 60. ఇదన్నా? అది కూడా 60 పడుతుంది. ఈ జత 120. జత లెక్కనే కొన్నారా ఇవి? జతలు అంటే 4 కలిపి కొన్నాము. ఒకటి అయితే ఒక 60 అని చెప్పిండు. 60,000 60. ఓకే, ఇది కూడా మీదేనా అన్న? ఇది కూడా మాది. ఇది ఎంత పడ్డా అన్న? ఇది వచ్చేసి అంటే జతకు మొత్తం దీనికి 55. 55. ఓకే, ఇది అన్న? అది 60 అన్న. ఇది 60,000. మొత్తం 4 కలిపి 220. 220 అన్న.